రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు కోదండరాం. రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. హైడ్రాపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దానివల్ల పేదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు కోదండరాం. హౌసింగ్ బోర్డులో హౌసింగ్ కాలనీలో ప్రభుత్వం ప్రకటిస్తే దాని చుట్టూ మన వ్యాపారాలు కూడా పెరుగుతాయి కదా. అది ఒకటి మనం ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఆశించవలసినటువంటి అంశం. రెండవది చాలా కీలకం ఏంటంటే కొంత ప్రభుత్వం వైపు నుంచి పెట్టుబడి వ్యయం అనేది పెరగాలి. ప్రభుత్వం జీతభత్యాలు ఇవ్వటమే కాదు, రోడ్లకు బిల్డింగ్లకు ఖర్చు పెట్టాలి. దాన్ని పెట్టుబడి వ్యయం అంటారు. మీకు తెలియని విషయం కాదు. ఆ పెట్టుబడి ఖర్చులు గవర్నమెంట్ వైపు నుంచి ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతాయి. మీరు 2001 నుంచి నేను చూస్తూనే ఉన్నాను. జలయజ్ఞం వచ్చి పెట్టుబడులు పెట్టినాక దాని ప్రభావం మన రియల్ ఎస్టేట్ మీద పడ్డది. అందులో ఉన్న మిగులు డబ్బు కొంత ఇటువైపు ప్రవాహం దారి మళ్ళీ అక్కడ కూడా దాంతో లాభం జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా మనం కొంత ఇవాళ ఆశించాల్సినటువంటి అంశాల్లో ఉన్న అంశం ఏంటంటే ఈ పెండింగ్ ఉన్న లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తే అవి క్లియరెన్స్ చేస్తే అమ్ముకోవడానికి ఈజీ అవుతుంది, లేకపోతే సమస్య వస్తుంది అని ఈ విషయం కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉన్నాను. మీలాంటి మిత్రులందరూ కలిసినప్పుడు చెప్తూనే ఉన్నారు. ప్రవీణ్ గారు మనం కలిసినప్పుడు, నర్సే కలిసినప్పుడు చెప్తూనే ఉన్నారు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని. నేను వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నాను. కొన్ని చోట్ల ముఖ్యంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మేడ్చల్లో నాలా కన్వర్షన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి తీసుకుంటాను, చాలా ఈజీ అయిపోతుంది. అట్లా ఒక సింగిల్ విండో లాగా పెడితే ఇది చాలా బాగుండును. నాలా కన్వర్షన్ కు సంబంధించిన పని అంతా కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ కనుక ఏర్పాటు చేసి ఒక దగ్గర మనం చెల్లిస్తాం, మనకు మళ్ళీ నాలా కన్వర్షన్ అయిపోయి ఉత్తరం వస్తే బాగుండును అనేది చాలా మంది నాతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చెప్పిన విషయం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత ఉండాలి అనేది కూడా ఒక ఆలోచించవలసినటువంటి అంశం.